మాది అచ్చెర్ల గ్రామం, కసింగోడ మండలం, అనకాపల్లి డివిజన్ అండి. మేము గత 3 సంవత్సరాలు బట్టి కూడా ఈ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మాకు 3 సంవత్సరాల క్రితం వరకు మేము ఎరువులు వేసి పండించేవాళ్ళం. తర్వాత ఈ 3 సంవత్సరాల నుంచి కూడా మేము సేంద్రీయ ఈ PMDS ఉపయోగించి పంటకు ముందు దీని అంతా జల్లడం వల్ల భూమిలో నత్రజని శాతం పెరిగి భూమికి ఒక సారవంతం పెరిగింది. దానివల్ల ఏంటంటే మాకు దిగుబడి కూడా చాలా ఎక్కువగా పెరిగిందండి. గత 3 సంవత్సరాల క్రితం వరకు దిగుబడి ఒకలా ఉంటే ఈ PMDS ఉపయోగించడం వల్ల, తర్వాత ఈ సేంద్రియ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడం ద్వారా మాకు దిగుబడి కొద్దిగా ఎక్కువగా పెరిగింది. ఖర్చు కూడా మాకు తగ్గిందండి. ఇంతకుముందు చాలా విపరీతంగా ఖర్చు పెరిగింది. తర్వాత ఇది ఎరువులు ఉపయోగించడం వల్ల, తర్వాత కలుపు కూడా చాలా ఎక్కువ వచ్చిందండి. ఇవన్నీ వాడడం వల్ల మాకు భూమిలో నత్రజని శాతం పెరిగి కలుపు తగ్గింది, అలాగే ఖర్చు శాతం కూడా బాగా తగ్గింది. దిగుబడి కూడా బాగా లాభసాటి అనిపించింది. అలాగే నేను ఈ PMDS విత్తనాలు వేయడం ద్వారా, అలాగే సేంద్రియ పద్ధతి ద్వారా చేయడం ద్వారా మా చుట్టుపక్కల రైతులు కూడా దీన్ని అవలంబిస్తున్నారు. గత 2 సంవత్సరాలు బట్టి కూడా దీన్ని అవలంబిస్తున్నారు. వాళ్ళు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. దీనివల్ల ఏంటంటే మాకు కొంచెం ఖర్చు శాతం తగ్గిందని, దిగుబడి కూడా బాగుంది, నాణ్యత కూడా పెరిగిందని చెప్పేసి సంతోషం వ్యక్తం చేస్తున్నాం చుట్టుపక్కల రైతులు కూడా. ఇదే పద్ధతిని కూడా వాళ్ళు అవలంబిస్తున్నారు. అలాగే మాకు ఏదైనా ఈ సేంద్రియ పద్ధతులు వ్యవసాయం ఎలా చేయలేదని కూడా మాకున్నటువంటి L1, L2, L3 మేడంలు, సార్లు కూడా ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి కావాల్సిన జీవామృతము, ఘన జీవామృతములు అన్నీ కూడా మాకు ఎప్పుడు కావాలని సరే అందుబాటులో మాకు అందిస్తున్నారు. అలాగే ఈ సేంద్రియ పద్ధతిని ఇంతలా ప్రోత్సహిస్తున్నటువంటి మా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళకి L1, L2, L3 మేడంలు, సార్లు కూడా ధన్యవాదములండి.